ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్ తిరుమల పైన పడబోతోందా? అందుకు తగ్గట్లుగా టీటీడీ ఎలాంటి చర్యలు తీసుకుంటోంది? యుద్ధంతో దేశవ్యాప్తంగా కమర్షియల్ గ్యాస్ సరఫరాపై కేంద్రం ఆంక్షలు విధించింది. టీటీడీకి ఎలాంటి ఆటంకాలు లేకుండా గ్యాస్ సరఫరా చేసేలా ఐఓసీ అధికారులతో సంప్రదింపులు జరిపారు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి. టీటీడీ ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించారు ఐఓసీ అధికారులు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వేలాది మంది భక్తులు నిత్యం వస్తూ ఉంటారు. స్వామివారి దర్శనంతో పాటు అన్నప్రసాదాలు స్వీకరిస్తారు. లడ్డూ ప్రసాదాలతో పాటు అన్నప్రసాదాలకు తిరుమలలో ఎంతో ప్రాశస్త్యం ఉంది. ఈ ప్రసాదాల తయారీకి టీటీడీ వంట గ్యాస్ ను వినియోగిస్తోంది. తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద సముదాయంతో పాటు వైకుంఠం క్యూ కాంప్లెక్స్, యాత్రికుల వసతి సముదాయాల్లో ఉన్న అన్నప్రసాద వితరణ కేంద్రాల్లో కూడా వంట గ్యాస్ ద్వారానే పదార్థాల తయారీ ఉంటుంది. తిరుమలలో నిత్యం 40,000 మందికి పైగా భక్తులకు అన్నప్రసాదాన్ని అందిస్తోంది టీటీడీ. లడ్డూ ప్రసాదాలు 4 లక్షలకు పైగా తయారు చేస్తుంది. వీటితో పాటు స్వామికి సమర్పించే అనేక ప్రసాదాలను కూడా వంట గ్యాస్ పైనే తయారు చేస్తుంది. ఇక అన్నప్రసాద సముదాయాలతో పాటు క్యూ లైన్లలో భక్తుల కోసం నిత్యం 1,00,000 నుంచి 2 లక్షల వరకు భోజనాల సరఫరా చేస్తుంది. ఇలా వీటి తయారీకి టీటీడీ రోజు 6 నుంచి 7 టన్నుల వంట గ్యాస్ ను వినియోగిస్తుంది. వీటి కోసం కళ్యాణ వేదిక సమీపంలో గ్యాస్ ప్లాంట్ ను ఏర్పాటు చేసింది. ఇందులో 30 టన్నుల గ్యాస్ నిల్వ ఉంటుంది. 4 రోజుల పాటు గ్యాస్ సరఫరా లేకపోయినా తిరుమలలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తావు. మామూలు రోజుల్లో నిత్యం ఒక గ్యాస్ ట్యాంకర్ తిరుమలకు వస్తోంది. ఇరాన్ యుద్ధంతో దేశవ్యాప్తంగా వంట గ్యాస్ సరఫరాపై కేంద్రం ఆంక్షలు విధించింది. దీంతో టీటీడీ అప్రమత్తమైంది. ఆంక్షలు భారం టీటీడీపై పడకుండా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అధికారులతో టీటీడీ అధికారులు సంప్రదింపులు జరిపారు. తిరుమలలో ప్రతిరోజు 7 టన్నుల వరకు గ్యాస్ వినియోగం ఉన్నందున ఒక ట్యాంకర్ చొప్పున తిరుమలకు పంపేలా ఏర్పాట్లు చేయాలని ఐఓసీ ప్రతినిధులను కోరారు. దీనికి వారు సానుకూలంగా స్పందించారు. ప్రస్తుతం 30 టన్నుల గ్యాస్ నిల్వ ఉండగా అదనంగా మరో గ్యాస్ బ్యాంకును టీటీడీ నిల్వ ఉంచుతోంది. దీంతో 37 టన్నుల వంట గ్యాస్ నిల్వ చేసుకుని 5 రోజులకు సరిపడా నిల్వలను అందుబాటులో ఉంచుకుంటోంది. మున్ముందు 5 రోజులు సరఫరా లేకపోయినా ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని టీటీడీ అధికారులు చెబుతున్నారు.